భవిష్యత్తు కాలంలో చేశారా? ఇలా ఎన్నో నా భూతో నా భవిష్యత్తులు సాధించిన ఆంజనేయ గాథ మననం చేసుకుంటే అన్నింటా హనుమంతుడే ఆదర్శనీయుడు అని ఎవరైనా చెబుతారు. రామపదారవింద సేవలో సదా తరించే శిభాంశ సంభూతుడు ఆంజనేయ స్వామికి ఉన్న విశ్వంలో ఉన్న ఆలయాలు బహుశా ఏ దైవానికి ఉండవంటే అతిశయోక్తి కాదేమో. రామాలయం ఉందంటే ఆంజనేయ స్వామి ఉండాల్సిందే. శివాలయం ఉంటే గనక శివాంశ సంభూతుడు దర్శనమిస్తాడు. అమ్మవారి ఆలయంలో ఆంజనేయ దర్శనం ఉంటుంది. దైవాంశ సంభూతులు కారణ జన్ములు ఆలయాలు ఉంటే గనక అక్కడ ఆంజనేయ స్వామి దర్శనం. షిరిడి సాయినాథుడు గురు రాఘవేంద్ర స్వామి ఆదిగా గల అన్ని ఆలయాల్లో ఆంజనేయ స్వామి విగ్రహం దర్శనమిస్తుంది. సర్వ దేవాలయాల్లో ఉపాలయాల్లో ఊళ్ళ మధ్యలో వీధి కూడలలో ఇక్కడ అక్కడ ఇందు అందు అని కాక ఎందునైనా హనుమత్ దర్శనం కలుగుతుంది. అంతటి దివ్య భవ్య అంజనీపుత్రుని కేసరీనందనుని దాసాంజనేయుని ఇక రామభక్తాంజనేయుని శివాంశ సంభూతుని వాయుదేవ ప్రసాదితుని అలాగే జన్మదినమంటే సమస్త లోకాలు ఎంతలా పులకించిపోతాయో. దేవ గంధర్వ యక్ష కిన్నర కింపురుష మానవ సర్వగుణాల ఆరాధితుడు అసుర భూత పిశాచ రాక్షస గణాల పాలిట సింహస్వప్పుడైన హనుమంతుడి పుట్టినరోజు. హనుమత్ జయంతి అంటే భక్తులు ఎంతో పరవశించిపోతారు. హనుమత్ జయంతి ఉత్సవాలను వైభవోపేతంగా చేపట్టిన భక్తులు వైశాఖ బహుళ దశమి నాడు హనుమత్ జయంతిని అట్టహాసంగా చేయడానికి సంసిద్ధమయ్యారు. హనుమంతుడు ఆంజనేయుడు, బజరంగబలి, మారుతి, అంజనాసుతుడు, కేసరీసుతుడు, వాయునందనుడు ఇలా శతసహస్ర కోటి నామధేయాలతో భక్తులతో పూజింపబడుతున్నటువంటి ఆంజనేయుడు సప్త చిరంజీవుల్లో ఒకరు. అన్ని యుగాల్లో ఉండే భగవద్భక్తుడు, భక్తుల భగవంతుడు ఆంజనేయుడు. దేశ విదేశాల్లో ఎక్కడైనా హనుమంతుని గుడి లేదా విగ్రహం లేని ఊరు లేదు అంటే అతిశయోక్తి కాదేమో. కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ ఇలా రామాయణ గాథ అంతటా హనుమదే ప్రధాన పాత్ర.